పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఫలితాలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో చెప్పుకుంటున్నటువంటి చివరి పక్ష ఫలితాలు. మార్చి 30వ తేదీన శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ప్రారంభమవుతుంది. ఈ మార్చి 29వ తేదీ రాత్రి 10:58 షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతున్నది. అది వృషభ రాశి వారికి లాభస్థానంలో ఏర్పడుతున్నది. ప్రస్తుతం వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే జీవితం అంతా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనేటటువంటి ఆనందం కలుగుతుంది. ఎక్కడా కూడా భూతద్దం పెట్టి వెతికినా సరే ప్రతికూలతలు కనిపించినటువంటి గొప్ప స్థితి వృషభ రాశి వారి పొందున్నారు. కారణం ఏమిటంటే మీ రాస్యాధిపతి రాశికి ఎగ్జాల్టేషన్ ఉచ్చస్థానంలో ఉన్నాడు. రాస్యాధిపతి కనుక ఉచ్చస్థానంలో సంచరిస్తున్నట్లయితే అధికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో నిర్విఘ్నంగా నిరాటంకంగా ముందుకు వెళ్తూ ఉంటాయి. ఆర్థికంగా ఎక్కడా ఎలాంటి ప్రతికూలతలు అనేటటువంటివి ఉండవు. వృషభ రాశి వారికి 99% అనుకూలమైన ఫలితాలు. ఆ 1% ఎందుకంటే ఆపేశారు అనుకోవచ్చు మీరు. 99%. ఆ 1% ఎక్కడ వస్తుందంటే 2వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. 2వ స్థానం అంటే వాక్స్థానము, ధనస్థానము. ఈ ధనస్థానంలో కుజుడి యొక్క సంచారం అనేటటువంటిది కొంచెం మాట మీద కంట్రోల్ తప్పే విధంగా చేస్తుంది. మనము సమాజంలో ఎలాంటి గౌరవాన్ని పొందాలన్నా లేదా మనకు వ్యక్తులు దగ్గర కావాలన్నా సంబంధ బాంధవ్యాలు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళాలన్నా అన్నిటికీ కారణం మాటే. వాగ్భూషణం సుభూషణం. నిజంగా మంచిగా చక్కగా కనుక మాట్లాడినట్లయితే ఎంతటి వాళ్ళైనా సరే ఆకట్టుకుంటారు. ఇక్కడ మీకు 2వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థానాలలో ఉండి 2వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత అధికమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను, నాకేంటి ఇదంతా నా వల్లే జరిగింది అనేటటువంటి భావన పెరుగుతుంది. ఆ కారణం చేత మాట్లాడేటటువంటి మాట కొద్దిగా తొందరపాటుతనంగా ఉంటుంది. దానిని కనుక తగ్గించుకోగలిగితే 100% పాజిటివ్ రిజల్ట్స్ అనేటటువంటివి వృషభ రాశి వారు పొందుతారు. ప్రధానంగా తీసుకోండి, మీ జన్మరాశికి 2వ స్థానాధిపతి పంచమాధిపతి అయిన బుధుడు మీ రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు. 2వ పంచమ స్థానాధిపతి లాభస్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు పెరుగుతాయి. మాట్లాడేటటువంటి మాట 2వ నీచ స్థానంలోనూ 2వ స్థానంలో కుజుడు ఉన్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాట మీద కంట్రోల్ పెట్టుకోవాలి. కుటుంబపరమైనటువంటి విషయాలకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు. సంతానపరమైనటువంటి విషయాలలో కూడా మీరు ఏది కోరుకుంటున్నారో అది జరుగుతుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి విద్యాలాభం కలుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా విశేషమైనటువంటి రాజకీయ ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా బుధ శుక్ర గ్రహాలు రెండింటినీ కూడా మనం వ్యాపార గ్రహాలు అంటాం. ఈ 2 గ్రహాలు కూడా మీ రాశికి లాభస్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 2 గ్రహాలు లాభస్థానంలో సంచరించేటప్పుడు వృషభ రాశి వారికి చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత, వ్యాపారపరమైనటువంటి అనుకూలత, వ్యాపారపరమైన లాభాలు కలుగుతాయి. 4వ స్థానాధిపతి అయిన రవి కూడా లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహయోగానికి, వాహన యోగానికి, విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా వృషభ రాశి వారికి తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే మీ జన్మరాశికి 10వ స్థానాధిపతి అయినటువంటి శని ఈ నెల 29వ తేదీ రాత్రి 10:58 లాభస్థానంలో ప్రవేశిస్తాడు. అంటే ఎంతో కాలం నుంచి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఎదురుచూపులు కూడా ఫలిస్తాయి. చేసేటటువంటి ప్రయత్నాలు, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా 2వ స్థానంలో కుజుడు, లాభస్థానంలో శుక్రుడు యొక్క ప్రభావంతో ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే
వివాహ ప్రయత్నాలలో కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. అసలు ఓవరాల్గా కనుక తీసుకుంటే అసలు ఇలాంటి గ్రహస్థితి ఇంకా అసలు ఎప్పుడైనా వస్తుందా అంటే రాదనే చెప్పాలి. అంత గొప్ప అద్భుతమైన గ్రహస్థితి. మరి వృషభ రాశిలో ఉన్నవారు అనుకోవచ్చు ఒక రకంగా ఆనందమే, మా రాశికి ఇంత గొప్పగా ఉంది అని. కానీ రాశికి గొప్పగా ఉంటే ఆనందం కాదు, అది మనం అనుభవించాలి, ప్రత్యక్షంగా అనుభూతి మనకు కలగాలి. మరి కలుగుతున్నదా అంటే మీకు వ్యక్తిగత జాతకంలో కనుక ఎలాంటి దోషాలు లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు 100% పొందుతారు. మీకు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉండి లేదా 6, 8, 12 స్థానాల్లో పాపగ్రహాల యొక్క సంచారం కనుక ఉంటే గొప్ప ఫలితాలు పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. అసలు డే వైజ్గా తీసుకుంటే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 16వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ రాత్రి 1:15 వరకు మనస్సంకల్ప సిద్ధి, అంటే మనస్సులో ఏదైతే బలంగా సంకల్పించుకుంటారో ఆ సంకల్ప సిద్ధి జరుగుతుంది. ప్రేమ వివాహాలకు అనుకూలంగా మారుతుంది. నూతన ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. 16వ తేదీ రాత్రి 1:15 నుంచి 18వ తేదీ రాత్రి 12:36 వరకు స్వల్పమైనటువంటి అనారోగ్యం కలుగుతుంది. లేదా శత్రువులు పెరుగుతూ ఉంటారు, ఈర్ష్య పడేవాళ్ళు, అసూయ పడేవాళ్ళు పెరుగుతూ ఉంటారు, నరదృష్టి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ కొంచెం వీలైతే మీ ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవడం కానీ, దిష్టి తీసుకోవడం కానీ, లేదా రాత్రిపూట పడుకోవే ముందు సింహద్వారం మూసేసిన తర్వాత అందరూ పడుకున్న తర్వాత సింహద్వారానికి ముందు కర్పూరంతో దిష్టి తీసి దాన్ని అక్కడ పెట్టి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేయడం కానీ ఇట్లాంటి పనులు చేయటం వల్ల నరదృష్టి యొక్క ప్రభావం నుంచి ఇక్కడ వృషభ రాశి వారు బయటపడతారు. 18వ తేదీ రాత్రి 12:36 నుంచి 21వ తేదీ రాత్రి 1:46 వరకు కుటుంబపరమైనటువంటి విషయాలు అన్నీ అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఎక్కడో ఏదో చిన్న పొరపాటు కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలిస్తుంది. 21వ తేదీ రాత్రి 1:46 నుంచి 24వ తేదీ ఉదయం 10:20 మధ్యలో ఇది మీరు పూర్తిగా ప్రతికూలం. అంటే ఎలాంటి పని మొదలుపెట్టినా సరే ఇక్కడ ప్రతికూలంగానే మారుతుంది. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఆర్థిక సమస్యలు కలుగుతూ ఉంటాయి, రావాల్సిన ధనం చేతికి రాకుండా ఉంటుంది, పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి ఊహించని విధంగా నష్టాలు కలుగుతూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక 24వ తేదీ ఉదయం 10:20 నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి 30వ తేదీ సాయంత్రం 5:30 వరకు ఉండేటటువంటి సమయంలో ఎలాంటి ప్రతికూలతలు అనేటటువంటి ఉండవు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే, అంటే ఈ విశ్వావసునామ సంవత్సర ఉగాది వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఆనందాలతో ఘన స్వాగతం పలుకుతున్నది అని చెప్పాలి. కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో ఘనమైనటువంటి స్వాగతం అంటే అన్ని రకాలైనటువంటి అనుకూలతలు కలుగుతాయి. 30వ తేదీ సాయంత్రం 5:30 నుంచి 31వ తేదీ రాత్రి వరకు కొంచెం చిన్న ప్రతికూలతలు కలుగుతాయి. ఓవరాల్గా కనుక తీసుకుంటే వృషభ రాశి వారు బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతున్నారు. ఇవి వృషభ రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.